దేవుడు మన కోసం ఎంత చేశాడో నిజంగా మనం కృతజ్ఞతతో నిండిపోవాలి. प्रभु ने हमारे लिए कितना किया है, हमें शुक्रगुजारी से भर जाना चाहिए. అంటే ఈ భూమి మీద ఉన్న మానవుడి మీద ఎంత ఆయనకి మరి నిజంగా మరి ఎంత శబ్దంతో ప్రేమ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. इस पृथ्वी पर इंसानों के लिए कितनी श्रद्धा और कितना प्रेम है, ये हमें समझ में आता है. అర్థమవుతుంది, समझ में आता है ఎంత ప్రేమ ఉంది, कितना प्यार है. నిజంగా ఎంత ప్రేమ ఉందో మరి మనకు అర్థమవుతుంది. कितना प्यार है हमें समझ में आता है. అది బైబిల్ను గనుక మనం గనుక మరి ఆత్మతో చదివితే మనకు అర్థమవుతుంది. अगर बाइबल को हम आत्मिक पूर्वक पढ़े तो हमें समझ में आएगा. రెండోది ప్రవక్తల ద్వారా దేవుడు వ్యక్తపరిచాడు. नबियों के द्वारा ये बात हमें बताई गई है. ఈ రోజు మనం యెషయా రాసినటువంటి మరి పుస్తకము तो आज के दिन यशायाह की लिखी पुस्तक 5వ అధ్యాయం 5वां अध्याय 1 నుంచి 7 వరకు ధ్యానిద్దాం. 1 से 7 तक हम पढ़ेंगे. దేవుడు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మరి మనస్తత్వం మనకు అర్థమవుతుంది. మనుషుల పట్ల परमेश्वर का उद्देश्य इंसान के प्रति क्या है हमें समझ में आएगा. మనుషుల పట్ల మనకు అర్థమవుతుంది. मनुष्यों के प्रति क्या है वो हमें समझ में आएगा. రండి చదువుదాం. तो आइए हम पढ़ेंगे యెషయా 5వ అధ్యాయం 1 నుంచి మరి 7 వరకు. यशायाह 5वां अध्याय पहले वचन से 7वें वचन तक. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు మొలిపింపవలనని ఎదురు చూచుచూ ఉండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటను వేసి దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయను నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుట కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజేసేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్క చెట్లను పలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చింది. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. अब मैं अपने प्रिय के लिए और उसकी दाख की बारी के विषय में गीत गाऊंगा. और एक अति उपजाऊ टीले पर मेरे प्रिय की एक दाख की बारी थी. उसने उसकी मिट्टी खोदी, उसके पत्थर बीन कर उसमें उत्तम जाति की एक दाखलता लगाई. उसके बीच में उसने एक गुम्मट बनाया और दाखरस के लिए एक कुंड भी खोदा. तब उसने दाख की आशा की, परंतु उसमें निकम्मी दाखें ही लगी. अब हे यरूशलेम के निवासियों और हे यहूदा के मनुष्यों, मेरे और मेरी दाख की बारी के बीच न्याय करो. मेरी दाख की बारी के लिए और क्या करना रह गया जो मैंने उसके लिए ना किया हो? फिर क्या कारण है कि जब मैंने दाख की आशा की तब उसमें निकम्मी दाखें लगी? अब मैं तुमको बताता हूं कि अपनी दाख की बारी से क्या करूंगा. मैं उसके कांटे वाले बाड़े को उखाड़ दूंगा कि वह चट की जाए और उसकी दीवार को ढा दूंगा कि वह रोदी जाए. मैं उसे उजाड़ दूंगा, वह ना तो फिर छांटी और ना खोदी जाएगी. और उसमें भांति भांति के कंटीले पेड़ उगेंगे और मेघों को भी आज्ञा दूंगा कि उस पर जलना बरसाए. क्योंकि सेनाओं के यहोवा की दाख की बारी तो इजराइल का घराना है और उसका प्रिय पौधा यहूदा के लोग हैं. और उसने उनमें न्याय की आशा की, परंतु अन्याय दिखाई पड़ा. उसने धर्म की आशा की, परंतु उसे चिल्लाहट ही सुनाई पड़ी. प्रियो, ఈ భూమి మీద దేవునికి శరీర సంతానం ఉన్నారు, ఆత్మీయ సంతానం ఉన్నారు. इस पृथ्वी में परमेश्वर के लिए शरीर के संतान भी हैं और आत्मिक संतान भी हैं. జాగ్రత్తగా గమనిద్దాం. ध्यान से उस पर ध्यान దేవుడు करेंगे. మొట్టమొదట అబ్రహామును పిలుచుకున్నాడు. परमेश्वर ने सबसे पहले अब्राहम को बुलाया. అబ్రహాం యొక్క మనమడైనటువంటి యాకోబు యొక్క సంతానమే ఆయనకి శరీర సంతానం. अब्राहम का पोता जो याकूब है उसकी संतान ही शरीर की संतान है. కానీ लेकिन మనం ఆత్మీయ సంతానం. हम सब आत्मिक संतान हैं.
అంటే ఇజ్రాయేలీలు కాకుండా, యూదులు ఇజ్రాయేలీలు కాకుండా యేసు క్రీస్తును నమ్ముకున్న వారు, ఆ దేవుని యొక్క రక్షణలో నడుస్తున్న వారందరూ కూడా ఆత్మీయ సంతానం. इजरायली यहूदी को छोड़कर जो यीशु मसीह पर विश्वास करते हैं और जिन्होंने उद्धार पाया है, वो सब उसके आत्मिक संतान हैं। ఇజ్రాయేలీలు యూదులు మాత్రం శరీర సంతానం. इजरायली लोग और यहूदी लोग शारीरिक संतान हैं। ఆ శారీరక సంతానానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉన్నాయి. उस शारीरिक संतान को परमेश्वर जो आशीष दे रहा है वो बहुत ही महान है। ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తే, अगर अभी जो हमने पढ़ा है उस पर ध्यान दे तो ఇక్కడ 5వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు చదువుకుంటే, 5वां अध्याय 1 से 7 वचन तक अगर पढ़े तो అక్కడ ఏమంటున్నాడంటే, वहाँ कहता है, చూడండి, देखिए నా ప్రియుని గురించి పాడదను వినుడి. मैं अपने प्रिय के लिए एक गीत गाऊंगा, सुनो। అంటే పాడటం అంటే ఇక్కడ అలంకార శబ్దాన్ని ఉపయోగించారు. गीत गाना मतलब एक अलंकार शब्द का यहाँ पे इस्तेमाल किया गया అంటే है। ఎవరైనా పాటలు పాడితే ఇష్టంగా ఉంటేనే పాటలు పాడతారు. जो कोई गीत गाता है उसको जो अच्छा लगे, पसंद लगे, वही गीत गाते हैं। ఇష్టంగా ఉంటే పాటలు పాడతారు. गाने का मन लगे तो गीत गाते हैं। ఇప్పుడు अभी ఈ ఇజ్రాయేలుకి ఏం చేయబోతున్నాడో దేవుడు చాలా ఇష్టంగా ఉన్నాడంట. इजरायलियों को परमेश्वर क्या करने जा रहा है वो बहुत ही इच्छा पूर्वक చాలా कर रहा ఇష్టంగా है, ఉన్నాడు. बहुत ही इच्छा से అలంకార శబ్దంతో ये మాట్లాడుతున్నాడు. अलंकार शब्द से बातें कर रहा है। ఇక్కడ यहाँ पर ద్రాక్ష తోట అంటే ఇజ్రాయేలీలు. दाग की बारी मतलब इजरायली लोग, ఇజ్రాయేలీలు. इजरायली लोग। ప్రియులారా, प्रियों, యాకోబు సంతానము రాచరికం వచ్చినాక రెండుగా చీలేరు. याकूब की संतान जब आई तो दो भाग उसका हो गया। వాళ్ళకి రాచరికం వచ్చింది అంటే రాజులుగా వాళ్ళు जब वो राजा चुने దేవుడు వాళ్ళని गए, హెచ్చించాడు. जब परमेश्वर ने उन्हें राजा के रूप में चुना तब वो दो भाग हो गए, ఒకటి యూదులు, एक यहूदी, 2 ఇజ్రాయేల్. दूसरा इजरायली लोग। ఇజ్రాయేలీలేమో 10 గోత్రాలు, इजरायली लोग 10 गोत्र, యూదులేమో 2 గోత్రాలు బెన్యామీనుతో కలిసి యూదులు. यहूदा जो है 2 गोत्र बिन्यामीन के साथ భూమి मिलकर। మీద వీళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి. पृथ्वी पर इनके आशीष है, భూమి మీద వీళ్ళకి ఆశీర్వాదాలు इनके लिए ఉన్నాయి. पृथ्वी पर आशीष है। మీరు చూస్తే अगर आप देखें, చూడండి, అతని ద్రాక్ష తోటను పట్టి నాకు ఇష్టమైన గూర్చి పాడిన వినుడి. సత్తువ బల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. दाग की बारी के विषय में मैं गीत गाऊंगा और एक अति उपजाऊ टीले पर मेरे प्रिय के एक दाग की बारी थी। ఇది నిశ్చయముగా ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట ఇజ్రాయేలు యొక్క దేశం. यहाँ टीले जो पहाड़ पर जो दाग की बारी है, ये इजराइल का देश है, ఇజ్రాయేలు దేశం. ప్రియులారా, इजराइल का देश है। ఒక్కసారి మనం కొంచెం చరిత్రలోకి వెళ్తే, अगर एक बार थोड़ा सा हम इतिहास में जाए तो అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, अब्राहम से परमेश्वर ने क्या वादा किया? వీళ్ళు వాళ్ళకి పరాయి దేశంలో వాళ్ళు మరి 400 సంవత్సరాలు ఉంటారని చెప్పాడు. उनसे कहा गया कि वो पराई देश में 400 साल रहेंगे। 4వ మరి పీడి మరి ఈ యొక్క మళ్ళా నువ్వు ఉన్నటువంటి స్థలానికి అంటే ఆ కానాను దేశాన్ని తీసుకొస్తాను అన్నాడు. अब्राहम से कहा, चौथी पीढ़ी अभी जो तुम कहाँ पे हो वहां पे मैं उनको लेके आऊंगा। అయితే लेकिन ఇక్కడ यहाँ पर తనది కాని దేశం అనేటువంటి పరాయి దేశం ఐగుప్తు దేశంలో వాళ్ళు విస్తారమైన జనంగా చేశారు. उनका जो खुद का देश नहीं पराई देश है मिस्र देश में, वहां पे उनकी बहुत ज्यादा संख्या बढ़ गई, విస్తారమైన జనంగా చేసి बहुत ज्यादा जनसंख्या हो गई। అక్కడి నుండి వాళ్ళని वहां से उनको, ఆ అన్ని జనుల నుండి उन अन्य जातियों से అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో తీసుకొచ్చారు. अद्भुत कार्य, आश्चर्य कार्य दिखाकर उन्हें दूध और शहद बहने वाले देश में నేను लेके आए। నాటెను అంటున్నాడు. मैंने बोया करके लिखता है। నాటెన్ అంటే అర్థం ఏంటంటే, बोया मतलब వాళ్ళని అన్ని జనుల దేశం నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేలు దేశం అయినటువంటి ఆ కానాను దేశంలో పాలు తేళ్లు ప్రవహించే దేశంలో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ना बोरा मतलब क्या है? अन्य जातियों का देश मिस्र देश से वो छुड़ा के लेके उनके दूध और शहद रहने वाले देश में उन्हें रखा, वहां पे उन्हें बोया है इजरायलियों को। ఇక అక్కడ మీరు చదువుకుంటే బాగా అర్థమైపోద్ది మీకు. अगर वहां से आप ध्यान से पढ़ेंगे तो आपको समझ में आ जाएगा। 7వ వచనం వరకు చదువుకుంటే అర్థమైంది. 7वें वचन तक पढ़ेंगे तो आपको समझ में आ जाएगा। అక్కడ అన్ని జనులందరినీ కొట్టివేశాడు. అక్కడ నుంచి वहां पे अन्य जातियों को सबको निकाल दिया, మొత్తాన్ని మరి తీసివేసి వీళ్ళకిచ్చాడు. 7 జాతుల వారిని వాళ్ళు ఓడించి ఆ యొక్క దేశాన్ని వాళ్ళు వశపరిచినట్టు చేశాడు. 7 जातियों को हराकर उस देश को अपने वश में करने के लिए परमेश्वर ने सहायता की। ఇక్కడ ఐగుప్తు దాటిన తర్వాత
కానాను దేశంలో ప్రవేశించడానికి 3 అద్భుత కార్యాలు, బ్రహ్మాండమైన కార్యాలు చేశారు. मिस्र देश को पार करके कनान देश पहुंचने से पहले 3 बड़े-बड़े अद्भुत कार्य परमेश्वर ने किए। ఒకటి, एक, ఎర్ర సముద్రం దాటించడం. लाल समुद्र को पार कराना। 2, दूसरा, యొర్దాన్ నది దాటించడం. यरदन नदी को पार कराना। 3, तीसरा, ఎరుకో గోడలు పగలగొట్టి కానాను దేశం ప్రవేశించారు. यरीको की दीवार को पूरी तरह ढाकर कनान देश में प्रवेश ఎంత करवाना। ఇష్టంగా తీసుకొచ్చాడు వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి. कितनी इच्छा से उस मिस्र देश से उनको छुड़ा के लेके వీళ్ళు నా आया। బిడ్డలు, ये मेरे बच्चे हैं, నా మాట వింటారు. मेरी बातें सुनेंगे। ఈ ప్రపంచాలన్నిటిలో కంటే వీళ్ళు ఒక ఉత్తమమైన జాతిగా ఉంటారు. पूरी दुनिया में उत्तम जाति कहलाएंगे। ये నన్ను పూజిస్తారు, వీళ్ళు ये मेरी पूजा నన్ను करेंगे, ఆరాధిస్తారు, मेरी आराधना నా करेंगे, మాట వింటారు मेरी बातें सुनेंगे। అని ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాడు. बहुत ही इच्छा से लेके आया। అబ్రహాముని పిలిచి अब्राहम को बुलाकर అబ్రహాం ద్వారా ఒక జాతిని సిద్ధపరిచాడు. अब्राहम के द्वारा एक जाति को तैयार किया। అది ఈ యొక్క లోకములో అది దేవునికి అక్కడ శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే ఒక మంచి వంశం అన్నమాట. इस संसार में एक शारीरिक आशीर्वाद देने वाला अच्छा वंश है वो। శారీరక సంతానం, शारीरिक संतान है, వాళ్ళే పిల్లల శారీరక సంతానం. वही शारीरिक संतान है। ఈ రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా ఆత్మీయ సంతానం. उद्धार पाए हुए जो लोग हैं उनके द्वारा वो सारे आत्मिक అంటే संतान हैं। మనమేమో ఆత్మీయ సంతానం, हम तो आत्मिक संतान हैं। యూదులు ఇజ్రాయేలు ఏమో మన శారీరక సంతానం. यहूदी और इजरायली लोग शारीरिक संतान हैं। వాళ్ళకి ఆ యొక్క దేశమైనటువంటి ఇజ్రాయేలులో వాళ్ళకి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. उन देश जो इजराइल देश है उनमें आशीर्वाद हमेशा रहेंगे। ఇప్పుడు మనం పేపర్ చదువుతున్నాం, టీవీలు చూస్తున్నాం, చూడండి ఎంత సస్యశ్యామలంగా ఉందో ఆ దేశం. देखो हम पेपर में पढ़ते हैं, टीवी में भी देखते हैं समाचार, उनका देश कितना भरपूर फूला फला है। అంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని కాదు, मतलब उन्होंने यीशु मसीह पर विश्वास किया करके नहीं, నమ్ముకున్నారని కాదు. विश्वास किया है करके ఇజ్రాయేల్ नहीं। దేశంలో యూదులు గాని ఇజ్రాయేల్ గాని యేసు ప్రభువుని నమ్మరు. इजराइल देश में और यहूदी देश में जो है यीशु मसीह पर विश्वास कोई नहीं करता। అందులో నుంచి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని మంచి బోధకులుగా మిషనరీలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. लेकिन उन जाति में से ही यीशु मसीह पर विश्वास करके मिशनरी लोग, उपदेशक लोग भी आए हैं। వాళ్ళు ఆత్మీయ సంతానమే, वो भी आत्मिक संतान है। వాళ్ళు ఆత్మీయ సంతానమే. आत्मिक संतान है, రక్షించబడిన వాళ్ళు ఆత్మీయ సంతానం. उद्धार पाए हुए आत्मिक संतान है। మేకల యొక్కయు కోడిల యొక్క రక్తం ద్వారా, भेड़ों के, बकरियों के लहू के द्वारा, యేసు ప్రభు రక్తం ద్వారా यीशु मसीह के लहू के ఈ द्वारा రక్షించబడిన వాళ్ళందరూ కూడా ये सब उद्धार पाए हुए लोग भी, వీళ్ళు ఆత్మీయ సంతానం. ये सब आत्मिक संतान కానీ है। ఇజ్రాయేలులు యూదులు ఎవరైతే యేసు ప్రభు నమ్మలేదో ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా శారీరక సంతానం. इजरायली और यहूदी जिन्होंने यीशु मसीह पर विश्वास नहीं किया और इजराइल देश में है, वो सारे शारीरिक संतान हैं। వాళ్ళ కొరకు ఆ దేశంలో ఆ దేవుడు చాలా గొప్పగా వాళ్ళని ఆశీర్వదించాడు. उनको परमेश्वर ने उस देश में बहुत ही महान आशीष दिया। కానీ लेकिन చూడండి ప్రియులారా, देखिए प्रियो, దాని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. उसके बारे में कुछ बातें बताता है। చూడండి देखिए ఏమంటున్నాడంటే, क्या कहता है। ఆ 2వ వచనం కింద చూస్తే, दूसरे वचन के नीचे దాని देखें, మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవలను ఎదురు చూచుచూ చున్న గాని కారు ద్రాక్షలే కాసిని. उसके बीच में उसने एक गुम्मट बनाया और दाखरस के लिए कुंड भी खोदा। तब उसने दाख की आशा की, परंतु उसमें निकम्मी दाखें ही लगी। చూడండి ప్రియులారా, देखो प्रियो, ఎలా జరిగిందో చూద్దాం. ये कैसे हुआ हम एक बार देखेंगे। ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే एक बार अच्छे से ध्यान करें। చూడండి, ఇజ్రాయేలీలకి దేవుడు చేసిన దాంట్లో ఏది కొదవలేదు పిల్లారు. इजरायलियों के लिए परमेश्वर ने जो भी किया उसमें किसी चीज की कमी नहीं है। ఆ యెరూషలేము చుట్టూరు బాగా గోడలు కట్టించాడు. బాగా यरूशलेम के चारों ओर बड़ी बड़ी दीवारें बनाई, అందులో నుంచి రాజులు తీసుకొచ్చాడు. उसके अंदर से राजाओं को लेके आया, సస్యశ్యామలంగా. पूरी तरह फलवंत देश। వాళ్ళు విత్తనం విత్తలేదు, उन्होंने कुछ भी नहीं बोया, వాళ్ళు ఏమి మరి ఒక ఏ విధమైనటువంటి మెహనత్ చేయలేదు. कोई भी तरह का मेहनत वहां पे नहीं किया। వాళ్ళకు దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. उनको परमेश्वर ने बहुत आशीष दिया। కానీ लेकिन ఎప్పుడైతే వీళ్ళు కానాను దేశం వచ్చారో जब ये लोग कनान देश आ गए, బాగా వీళ్ళు అన్ని జాతిలో అన్ని జనుల యొక్క అనుకరణ చేయటం మొదలు పెట్టారు. बहुत ज्यादा इन्होंने अन्य जातियों का अनुकरण करना शुरू कर दिया। చూడండి, देखिए మొట్టమొదటి రాజు ఎవరు? सबसे पहला राजा कौन है? సౌలు. शाऊल। సౌలు తర్వాత ఎవరు? शाऊल के बाद कौन है? సౌలు కుమారుడు. शाऊल का पुत्र। ఇజ్రాయేలుకి యూదులకి इजरायली और यहूदी 12 గోత్రాలు, मतलब 12 गोत्रों के लिए। ఆ తర్వాత రాజు ఎవరు? उसके बाद राजा कौन? దావీదు. दाऊद। దావీదు తర్వాత రాజు ఎవరు? दाऊद के बाद राजा कौन?
సొలొమోను. सुलेमान। ఎప్పుడు ఇజ్రాయేలునికి ఈ 12 గోత్రాలు. इजराइल यहूदी 12 गोत्रों के लिए సొలొమోను. सुलेमान। సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇస్తే सुलेमान को परमेश्वर ने ज्ञान दिया। సులేమాను ఏం చేశాడు ఒక్కసారి చూడండి. सुलेमान ने क्या किया एक बार हम देखेंगे। మనకే బాధేస్తుంది. सुनकर हमें ही बहुत दुख అసలు लगता है। ఏంటంటేనే బైబిల్ చదివితే మనకే బాధేస్తుంది. सुनते हैं इस बाइबल को पढ़ते हैं तो हमें ही నువ్వు बहुत నేను दुख కూడా लगता అంటాం है। ఇద్దరం आप అంటాం. और मैं भी कहेंगे నిజంగా ఎంత అన్యాయం చేశారు ఇజ్రాయేలీలు. सच में इजरायली लोगों ने कितना अन्याय దేవుడికి किया। ఎంత అన్యాయం చేశారు. परमेश्वर के साथ कितना अन्याय किया। ఒక్కసారి మనకు దుఃఖం రాక మాందుకున్నారు. हमें दुख आए बिना नहीं रहेगा। చూడండి देखिए ఒకసారి एक बार రెండవ రాజులు दूसरा राजा తీయండి. खोलेंगे। రెండవ రాజులు दूसरा राजा 11వ అధ్యాయము 11वां अध्याय। చూడండి. సారీ 1వ రాజులు पहला राजा 11వ అధ్యాయము. पहला राजा 11वां చూడండి अध्याय। రాజా సొలొమోను మహారాజుకు దేవుడు జ్ఞానం ఇచ్చి राजा सुलेमान को परमेश्वर ने ज्ञान दिया, ఐశ్వర్యం ఇచ్చి धन संपत्ति दी। చూడండి. देखिए కానీ రాజైన సొలొమోను ఏం చేశాడో చూడండి. देखो राजा सुलेमान ने क्या किया। 1వ రాజులు पहला राजा 11వ అధ్యాయము 11वां अध्याय। మీరు చూడండి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆ 30వ వచనం నుంచి చదువుకుంటే 30 वचन 30 से हम అంతగా पढ़ेंगे। అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రాలను పట్టుకొని 12 తునకలుగా చేసి చూడండి. అక్కడి నుంచి మనం చదువుకుంటూ వస్తే वहां से लेकर पढ़ते हुए आएंगे। तब अहिया ने अपनी उस नई चद्दर को ले लिया और उसे फाड़ कर 12 टुकड़े कर दिए। ఇక్కడ చూడండి సొలొమోను మహారాజు 31వ వచనంలో చూస్తే 31 वचन में देखें। ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా జనులు నన్ను విడిచి పెట్టి అష్షరోతు అను సీదోనుల దేవతకును కేమోషు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనీల దేవతకును చూడండి ఏం చేశారు. यहाँ पे 33 वचन में लिखा है, इसका कारण यह है कि उन्होंने मुझे त्याग कर सीदोनियों की देवी अश्तोरेत और मोयाबियों के देवता कामोश और अम्मोनियों के देवता मिल्कोन को दंडवत की। ప్రైజ్ ది లార్డ్. తర్వాత 11వ అధ్యాయము उसी के बाद 11वां अध्याय। తర్వాత చూడండి మీరు 1 నుంచి 11వ అధ్యాయం తర్వాత 1 నుంచి మీరు ఆ 8 వరకు చదువుకుంటే 11वें अध्याय में पहले वचन से लेकर 8वें ఆయన वचन तक పరాయి पढ़े तो స్త్రీలను మోహించాడంట. उसने पराई स्त्रियों से प्रीति की। చూడండి అక్కడ చదివితే वहां पे लिखा है, ఇది देखिए కూడా చదివిస్తున్నాను ये మీకు. भी पढ़ा रहा हूँ। పరాయి స్త్రీలను మోహించాడంట. विजातीय स्त्रियों से అది उसने రెండో प्रीति వచనంలో रखी। ఉంటది. ये दूसरे वचन में है। ఆయనకి ఎంతమంది భార్యలు ఎంతమంది కుమార్తెలు ఎంతమంది ఉపపోతులు అన్ని రాసుకొచ్చాడు. इसमें लिखा है उसकी कितनी रखेलियां और कितनी उसकी रानियां पत्नियां थी। తర్వాత 4వ వచనంలో చూస్తే इसके बाद चौथे वचन में देखें, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రెప్పగా जब सुलेमान बूढ़ा हुआ तब उसकी स्त्रियों ने उसका मन पराये देवताओं की ओर అతని फेर తండ్రి दिया। అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యందు యథార్థము కాకపోయెను. उसका मन अपने पिता दाऊद के समान अपने परमेश्वर यहोवा पर पूरी रीति से ना అలాగే लगा। దావీదు చెప్పాడు, दाऊद ने उसे बताया, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోను, मूसा की व्यवस्था के अनुसार ही चलो, నిన్ను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు, तुम्हें कभी भी परमेश्वर नहीं छोड़ेगा, నేను చాలా ఆశీర్వదిస్తాను तुम्हें बहुत आशीष देगा। అని చెప్పాడు. దావీదు చెప్పాడు. दाऊद ने बताया। చూడండి देखिए ఆ తర్వాత 5వ వచనం చదివితే उसके बाद 5वां वचन पढ़िए। సొలొమోను అస్తోతను సీదోనుల దేవతను మిల్కోమును అమ్మోనుల యెహోవైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపక లేదు. సొలొమోను కేమోషను మోయాబీల యెహోవైన దేవతను మొలేకు అను అమ్మోనీల యెహోవైన దేవతను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. सुलेमान तो सिदोनियों की अश्तोरेत नामक देवी और अमोनियों के मिल्कोन नामक घृणित देवता के पीछे चला। इस प्रकार सुलेमान ने वह किया जो यहोवा की दृष्टि में बुरा है और यहोवा के पीछे अपने पिता दाऊद के समान पूरी रीति से ना चला। उन दिनों सुलेमान ने यरूशलेम के सामने के पहाड़ पर मोयाबियों के कामोश नामक घृणित देवता के लिए और अमोनियों के मोलेक नामक घृणित देवता के लिए एक ऊंचा स्थान बनाया। అంటే యెరూషలేములో मतलब यरूशलेम में చూడండి देखिए దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు जो परमेश्वर की प्रजा है అన్యజనుల యొక్క దేవతలను పూజించడం మొదలు పెట్టారు. वो लोग अन्य जाति देवताओं की पूजा करने 8వ लगे। వచనంలో దేవుడు చెప్తాడు, 8वें वचन में प्रभु తమ कहता है, దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేసెను. और अपनी सब विजातियां स्त्रियों के लिए भी जो अपने अपने देवताओं को धूप जलाती और बलिदान करती थी उसने ऐसा ही किया। అర్థమైందా?
రాజా సొలొమోను మహారాజు राजा सुलेमान, అను దేవుడు కోపం వచ్చేసి, इसलिए परमेश्वर को गुस्सा आ गया। అరే నిన్ను తీసుకొచ్చి నేను 12 గోత్రాల మీద నిన్ను రాజుగా చేశానే, मैं तुम्हें 12 गोत्रों के ऊपर मैंने राजा ఈ बनाया, యొక్క దేశానికి నేను ఏమేం చేయలేదు, इस देश के लिए मैंने क्या क्या नहीं నువ్వు किया। ఎక్కడి నుంచి బానిసల దేశంలో కొరడాలతో కొట్టించుకుంటూ ఉమ్మేపించుకుంటూ తన్నులు తింటున్న వారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను మిమ్మల్ని, दासत्व के देश में रहते हुए कोड़े खाते हुए मार खा रहे थे, थूक खा रहे थे, वहां से छुड़ा के मैं तुम्हें इस देश ఈ में దేశంలో रखा। నీకేమైనా నేను తక్కువ చేశానా, इस देश में क्या तुम्हारे लिए कुछ कमी की? కంటికి రెప్పలాగా కాచి కాపాడేనే, आंखों के पलकों के समान तुम्हें గద్ద తన संभाल के ఈపు रखा। మీద తను ఎట్లా మోసుకొచ్చినట్లా మిమ్మల్ని మోసుకొచ్చేనే, तो आप जैसे अपने पीठ के ऊपर उठाकर लेके वैसे मैं तुम्हें 40 उठा के लेके సంవత్సరాలు आया। అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి మేము బ్రతికించానే మిమ్మల్ని, 40 साल अद्भुत कार्य आश्चर्य कार्य के साथ मैंने तुम्हें बचा के ఏం रखा। చేశారు మీరు నా గురించి, మీరు तुमने क्या किया? చూడండి దేవుని యొక్క ఆవేదన చూడండి పిల్ల. परमेश्वर का दुख देखिए। చాలా మంది తెలియదు बहुत लोगों को पता नहीं దేవుడు అంటే ఏదో తెలియదు, परमेश्वर क्या है। నిజంగా ఆయన దుఃఖపడతాడా, क्या सच में वो दुखित होता నిజంగా है? ఆయనకి ఆవేదన ఉంటుందా, क्या सच में वो बहुत चिंता करता है? నిజంగా ఆయన ఆలోచిస్తాడా, क्या वो सोचता है? నిజంగా ఆయన మనస్తత్వం क्या ఉందా? वो सच में उसका मन है? ప్రియులారా, प्रियो, క్రైస్తవులుగా మనం తెలుసుకోవచ్చు. क्रिश्चियन लोग हैं हम, हमें जानना జీవ है। గ్రంథం చదువుతుంటే अगर ये जीवित ग्रंथ हम पढ़ेंगे तो ఆయన ఆవేదన మనకు అర్థమవుతుంది. उसके दुख क्या है हमें पता चल పరిశుద్ధ जाएगा। ఆత్మతో చదివితే, पवित्र आत्मा के साथ अगर पढ़े तो, పరిశుద్ధ ఆత్మతో చదివితే पवित्र आत्मा के साथ पढ़े तो ఆయన ఆవేదన మనకు అర్థమవుతుంది. उसकी दुख हमें समझ में आ जाता है। చూడండి ప్రియులారా, देखिए దేవుడు ఆ ద్రాక్ష తోట అంటే ఆ ఇజ్రాయేలులకు ఏం చేయబోతున్నాడో చూడండి. देखो दाख की बारी मतलब इजरायलियों के साथ क्या करने जा रहा है। దేవుడు ఇజ్రాయేలీల మీద ఎప్పుడైతే కోపగించాడో, परमेश्वर ने जब इजरायलियों के ऊपर क्रोध किया, ఎప్పుడైతే వాళ్ళు పరాయ దేవతల వైపు తిరిగారో, जब ये लोग पराये देवी देवताओं की ओर मुड़ गए, జీవం కలిగిన దేవుని ఎప్పుడైతే जब వదిలిపెట్టేశారో, इन्होंने जीवित परमेश्वर को छोड़ दिया, కృతజ్ఞత లేకుండా ఎప్పుడైతే ఉన్నారో, शुक्रगुजारी के तौर पे नहीं దేవుడు जिए, ప్లాన్ చేశాడు అక్కడ నుంచి ఎత్తేయటానికి, परमेश्वर ने प्लान किया वहां से उन्हें हटाने का, అక్కడ నుంచి ఎత్తేయటానికి. वहां से हटाने के చూడండి. लिए। देखिए మీరు ఆ 4వ వచనం చూస్తే, ఆ 3వ వచనంలో ఆ కింద చూస్తే 3వ వచనంలో 2వ వచనం यशायाह 5वां अध्याय 3रे वचन కింద, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు చెప్పండి నేను ఏం చేయాలో. चौथी वचन में लिखा है, मेरी दाग की बारी के लिए और क्या करना रह गया है जो मैंने उसके लिए ना किया हो। నేను చేసేది న్యాయమా అన్యాయమా, मैं जो कर रहा हूँ वो न्याय है अन्याय है? మీరు చెప్పండి. आप लोग बताओ। దేవుడు న్యాయవంతుడు, परमेश्वर न्याय करने वाला है, ఎప్పుడు అన్యాయం कभी చేయట్లేదు. भी अन्याय नहीं करता। అందుకే యాకోబు అంటాడు, इसलिए याकूब कहता है, ఎవరైనా బాధలు వస్తే శోధనలు స్వకీయ దురాచల వలనే వేడవబడతారు కానీ దేవుడు నాకు అన్యాయం చేసిన ఎవరు అనబాకండి అన్నాడు. आपके जीवन में कोई परेशानियां दुख आए तो ये आपकी अभिलाषाओं के कारण ही आया है, ये मत कहो परमेश्वर ने मेरे साथ अन्याय किया, లేదా మనకేదో జ్ఞాపకం చేస్తాడు, या तो हमें कुछ सिखाने के लिए कर रहा ఏదో है, మనకు జ్ఞాపకం कुछ చేస్తాడు. सिखाने के लिए कर रहा है। దేవుడు మాకు అన్యాయస్తుడు కాదు. परमेश्वर अन्याय करने ఎప్పుడు वाला కూడా नहीं వింటున్నా है। మీరు గాని నేను గాని దేవుడు నాకు అన్యాయం చేసిన అనొద్దు ఎవరు కూడా. सुनने वाले आप या मैं हूँ, हम कभी ना कहें परमेश्वर ने अन्याय మనుషులు किया। అన్యాయం చేస్తారు, इंसान अन्याय करते हैं, దేవుడు అన్యాయం చేయడు. परमेश्वर नहीं మనుషులు करता। అబద్ధాలు ఆడతారు, इंसान झूठ बोलते हैं, దేవుడు అబద్ధం ఆడతాడు. परमेश्वर झूठ नहीं बोलता। మనుషులు మాట తప్పుతారు, इंसान जो है बात से भटक जाते हैं, దేవుడు మాట తప్పుడు. लेकिन परमेश्वर దేవుడు वादा ఎవరు? को पूरा करता है। దేవుడు ఎవరు? परमेश्वर कौन ఇదే है? యెషయా అంటాడు, यही నేను यशायाह कहता है, పరలోకంలో చూశాను, मैंने स्वर्ग में देखा ఆయన है, పరిశుద్ధుడు 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 అని ఆయన కొనియాడుతున్నారు అంట. पवित्र है पवित्र है पवित्र है करके स्वर्ग में उसका गुणान हो रहा है। సైతాన్ కూడా ఏమన్నాడు ఇక్కడ, यहाँ पे शैतान भी क्या कहता है? యేసుప్రభు ఏమన్నాడు, क्या कह నువ్వు रहा है? దేవుని పరిశుద్ధుని కుమారుడివి అన్నారు. तुम परमेश्वर के पवित्र के पुत्र हो, నువ్వు పరిశుద్ధుని కుమారుడు నువ్వు. तुम पवित्र पुत्र हो। చూసారా, देखा, సాతాన్లే ఒప్పుకున్నాయి, शैतान ने ही अंगीकार किया, రక్షణ పొందిన మనం కూడా ఒప్పుకుంటున్నాం. उद्धार पाए हुए हम लोग भी నేను स्वीकार జీవం करते కలిగిన हैं। దేవుని నమ్ముకున్నాను, हमने जीवित परमेश्वर पर विश्वास నేను किया పరిశుద్ధుని है, నమ్ముకున్నాను. मैंने पवित्र पर विश्वास किया है। నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. मैं पवित्र हूँ इसलिए तुम भी पवित्र रहो। నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండండి. तुम मेरी प्रजा रहो, मैं तुम्हारा परमेश्वर ठहरूंगा। వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. एक वादा किया है प्रियो, దాన్ని ఒక నిబంధన అంటారు. उसको एक वाचा कहते हैं। మనము క్రొత్త నిబంధన కింద ఉన్నాం. हम नई वाचा के नीचे हैं। పాత నిబంధనకున్న భక్తుల్ని, ఆయనకి ఇష్టమైన వాళ్ళని, యథార్థవంతుల్ని, న్యాయవంతుల్ని, న్యాయంగా నడుచుకున్న వాళ్ళని ఆయన యేసయ్య సిలువలో బలైపోయినప్పుడు పెద్ద కేక వేసినప్పుడు సమాధులు లెగబడి వాళ్ళు ఇప్పుడు పరలోకంలో పరదేశంలో ఉన్నారు. पुराने नियम में जो व्यवस्था के नीचे रहने वाले भक्त लोग थे, जो सच्चाई से खराई से चले, परमेश्वर के आज्ञाओं का पालन किया, जब यीशु मसीह क्रूस पर उसने प्राण छोड़े तब उसकी कब्रें खुल गई और वो लोग अभी परदेश में हैं। చూడండి, देखिए ఒకసారి మనం గమనిస్తే, एक बार ध्यान करेंगे, చూడండి అక్కడ 4వ వచనం, चौथा वचन, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. मेरी చూడండి दाग की बारी के लिए और क्या करना रह गया जो ఎంత मैंने उसके చేశాను? लिए ना किया हो। ఎంత చేశాను. कितना किया मैंने? ఇప్పుడైనా చూడండి,
कभी भी మీ देखिए మీ కుమారుల కొరకు కుమార్తెల కొరకు తిన్నారో తినలేదో आपने अपने बच्चों के लिए खाया या ना खाया, వాళ్ళని చదివించారు మీరు, उनको आपने अच्छे से पढ़ाया, చిన్నతనం నుంచి పెద్ద చేశారు, बचपन से पाल पोस कर बड़ा किया, పెంచారు, पाल पोस के बड़ा किया, వాళ్ళ మంచి ప్రయోజకులను చేశారు. अच्छा उनको प्रयोजक जीवन दिया. ఒక రోజు వాళ్ళు నిన్ను గనక ఏదైనా ఏ విధంగానన్నా నిన్ను వాళ్ళు అసహించుకున్నా లేదా నిన్ను సరిగా పట్టించుకోకపోయినా ఒకటే మాట, बड़े होने के बाद किसी ना किसी कारण से अगर वो आपसे ढंग से ना रहे, आपसे प्यार ना करे, आपकी ओर ध्यान ना दे, तो ఏమంటాం మేము? क्या बोलेंगे? నీ కోసం నేను అంత చేశాను. अरे मैंने तुम्हारे लिए कितना कुछ किया. అరే నువ్వు ఇంత పిల్లడు అయినప్పుడు जब तुम इतने छोटे बच्चे थे, నీకు జ్వరం వస్తే जब तुम्हें बुखार आया तो నేను భుజాన మోసుకొని मैंने तुम्हें अपने कंधे में लेकर మండు టెండలో कड़ी धूप में హాస్పిటల్ తిప్పాను రా, हॉस्पिटल ले गया. నువ్వు చచ్చిపోతావేమోనని. मैंने सोचा कि तुम मर ना जाओ. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే जब तुम गर्भ में थे, డాక్టర్ చెప్తే మీ అమ్మకి ప్రాణహాని ఉందని, डॉक्टर ने बताया कि तेरी माँ को प्राण की हानि है. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నా బిడ్డను బతికించమని నేను అన్నాను రా. कितना भी पैसा खर्च हो जाए कोई बात नहीं, मेरे बच्चे को बचाओ करके मैंने कहा. తిన్నాను తినలేదు నిన్ను పెంచి పెద్ద చేశాను. मैंने खाया या नहीं खाया, लेकिन आपको पाल पोस के बड़ा ఈ రోజు నువ్వు ఇంత చదువు చదివేవంటే, आज के दिन इतनी बड़ी पढ़ाई నీకు तुमने ఒక की అందమైన है, तो భార్య వచ్చిందంటే, एक सुंदर पत्नी तुम्हें నీకు ఒక मिली होती బిడ్డలు है, పుట్టారంటే, तुम्हारे अच्छे बच्चे हुए हैं, ఈ तो రోజు నువ్వు నన్ను ఇలా అంటావా? और आज के दिन तुम मुझे ऐसा कह పోరా रहे हो, నువ్వు పొట్లే ఉంటాను పోరా, నేను जाओ मैं सोचूंगा तुम मुझे पैदा ही పోరా नहीं నువ్వు हुए, పొట్లే ఉంటాను పోరా, पैदा ही नहीं हुए అసలు करके నాకు सोचूंगा, పిల్లలే పుట్లే ఉంటా పోరా मेरे कोई बच्चे ही नहीं है करके सोचूंगा. అంటావా? ऐसे बोलते हैं या नहीं? చెప్పండి, बताइए, అంటావా? बोलते हैं या नहीं? తప్పకుండా అంటాం. जरूर बोलेंगे. అంత చేసాడు ఇజ్రాయేల్. इतना किया इजरायलियों के लिए परमेश्वर ने. దేవుడు అంత చేసాడు ఇజ్రాయేల్. परमेश्वर ने इतना कुछ किया ఇప్పుడు కూడా इजराइल చేస్తున్నాడు ప్రియులారా, अभी भी कर रहा है, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, अभी भी कर रहा ఇక है చేస్తాడు కూడా. और आगे को भी करेगा. ఆకాశము భూమి ఉన్నంత వరకు చేస్తూనే आकाश और पृथ्वी जब तक है करता ही रहेगा. అది దేవుని గొప్పతనం ప్రియులారా. ये परमेश्वर की महानता है. ఇక్కడ నుంచి చూడండి, यहाँ से देखिए ఆయన అంత ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. कितनी चिंता दिखा रहा है. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? फिर क्या कारण है कि जब मैंने दाख की या आशा की, तब उसमें निकम्मी दाखें लगी. కారు ద్రాక్షలు అంటే ఏంటి? निकम्मी दाखें मतलब क्या है? అవి యోగ్యంగా తినటానికి, खाने के योग्य नहीं है, वो తినటానికి యోగ్యంగా खाने के योग्य नहीं है. మంచి పళ్ళు మరి మంచి ఇత్తనమే నాట నేను. मैंने तो अच्छा बीज बोया. మీరు చూడండి, మనకెళ్ళి దోసకాయల చెట్లు అక్కడ చూసారా? हमारे साउथ की साइड खीरा वाले पेड़ होते हैं. ఆ చూసిన విత్తనాలు అన్ని కూడా బాగానే ఉంటాయి. देखने के लिए सारे बीज अच्छे होते हैं. మనం అనుకుంటాం మంచి దోసకాయలు బాగా తీయగా ఉంటాయి. हम सोचेंगे अच्छा खीरा आएगा. కొన్ని దోసకాయలు కోసిన వెంటనే చూసి అక్కడ చేదుగా ఉంటాయి. लेकिन जब कई कीड़े काटते हैं, खाते हैं, तो कड़वी होती है. ఎంత బాధపడతాం మనం. तब कितने दुखित हो जाते हैं. ఈ తోటలో ఎన్ని అలాంటి దోసకాయలు ఉన్నాయి. अरे इस खेत में कितने इस तरह के खीरे होंगे. అయ్యో అలాంటి ఎన్ని పిచ్చి పళ్ళు ఉన్నాయో. कितने बेकार खीरे होंगे. ఎంత బాధపడతాం ప్రియులారా. దేవుడు కూడా ఈ రోజు ఇజ్రాయేలీలను చూసి అంత బాధపడుతున్నాడు. परमेश्वर भी आज के दिन इजरायलियों को देख के इतना ही दुखित हो रहा है. ఇజ్రాయేలీలకు చేసినట్టే ప్రతి దేశానికి చేస్తాడు. इजरायलियों के लिए जो जो किया ऐसे ही हर देश के लिए भी करेगा. ఇజ్రాయేలీలు చేసినట్టే ప్రతి మనిషికి చేస్తాడు. इजरायलियों के लिए जिस तरह किया हर एक इंसान के लिए करेगा. మనం ఇజ్రాయేలీల యొక్క దేశాన్ని గురించి ఒక్కసారి కనుక చూస్తే, अगर हम इजरायली देश के बारे में एक बार देखें, ప్రవక్తల ద్వారా మాట్లాడేటప్పుడు नबियों के द्वारा बातें करते समय ఎవరెవరైతే ఇజ్రాయేలుకు దేవుని కోపం వల్ల దురదశ వచ్చింది వాళ్ళని చూసి ఎవరైతే నవ్వారో, వాళ్ళని చూసి ఎవరెవరైతే ఆశించారో వాళ్ళందరూ కూడా తీరుతా అంటున్నాడు. इजरायलियों के जीवन में जब ये बुरा समय आया, जितने लोगों ने देखकर हंसी मजाक उड़ाया, उनका भी कल के दिन न्याय होगा. ఒక్కడిని వదిలిపెట్టను. నా బిడ్డల మీద నాకు కోపం వచ్చింది, मेरे बच्चों के ऊपर मुझे गुस्सा నా आया, బిడ్డల మీద నాకు కోపం వచ్చి అలా చేశాను. मेरे बच्चों के ऊपर गुस्सा कि मैंने इस तरह చేస్తే किया, మీరు ఈ రకంగా నవ్వుతారా? मैंने ऐसा किया तो तुम అది हंसी करते అవకాశంగా हो. తీసుకుని వాళ్ళని ఆ రకంగా బాధ పెడతారా? किसी कोई मौका समझकर उनको बहुत परेशान करते हो. ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు దేవుడి యొక్క మైండ్ బ్లాక్ అయిపోతుంది. कई बार परमेश्वर के बारे में सोचे तो क्या क्या हमारा दिमाग बंद हो जाता है. దేవుడు ఏం చేస్తున్నాడు? अरे परमेश्वर क्या कर रहा है? ఏంది అసలు ఇది? ये क्या है? అది దేవుడు తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమ ప్రియులారా. परमेश्वर का प्यार है उसके बच्चों के అందుకే प्रति. అంటాడు, इसलिए कहता है, పిల్లల్ని ఎవరు దండిస్తారండి? बच्चों को कौन दंड देता है? ఏ తండ్రి అయితే ప్రేమిస్తాడు. जो पिता प्यार करता है. ఎవరిని దండిస్తాడండి? किसको दंड देता है? ఎవరిని ప్రేమిస్తున్నావు? जिससे प्रेम ఒరే करता है. ఆడంటే నికమ్మరా, अरे वो तो निकम्मा है, ఆ నిడిదిరి వదిలిపెట్టా. उसको तो मैंने छोड़ दिया. అరే నువ్వు ఎందుకు రట్టు చేసావు? अरे तुम ऐसा क्यों कर रहे हो? ఎందుకు నువ్వు చేసింది? क्यों कर रहे हो? ఎందుకు చేసావురా? क्यों कर रहे అని हो? కొడతాం मारते हैं या नहीं? నువ్వు ఆయన కొట్టగా నన్ను కొడతావు. अरे उसको तो नहीं मारते, मुझे मारते हो. అరే ఆడు గాలి ఎడుగాడు, अरे वो तो आवारा है, ఆడ వదిలిపెట్టేసండి, उसको तो छोड़ दो. ఆయన అనవసరం. उसका लिए కానీ कोई నీ మీద बात నాకు नहीं. ప్రేమ రా. लेकिन मैं तुमसे प्यार అరే करता
నువ్వేదో చేస్తావని ప్రేమ నేను ప్రేమరా अरे तुम कुछ ना कुछ ढंग అరే से నీ करो, మీద तो నేను प्यार ఆలోచన है। పెట్టుకున్నాను రా सारी चिंता मुझे तुम्हारी నువ్వేంద్ర है। ఎట్టు చేసావు तुमने ऐसा क्यों किया? ఇదేంద్ర ఎట్టు చేసావు నువ్వు अरे ऐसा क्यों किया? నా ఆశలను అడేట్లు చేసావు కదా अरे मेरी सारी आशाओं पर पानी फेर दिया। అంటాను. ऐसे बोलते हैं या नहीं? బాధపడతాం పడతాం दुखित होते हैं या नहीं? ఆ రోజంతా అన్నం తినం అసలు उस दिन पूरे दिन चिंता से खाना भी नहीं खाते, ఆ రోజంతా అన్నం తినం पूरे दिन खाना भी नहीं అందుకే खाते। దేవుని ప్రేమ ఇదిగో देखो परमेश्वर का प्यार, భక్తుడు రాశాడు भक्त ने लिखा है, దేవుని ప్రేమ ఇదిగో परमेश्वर का प्रेम देखो। జనులారా భావంబు నన్ను తెలియడే అన్నారు लोगों भाव को बताओ, దేవుని ప్రేమ ప్రియులారా परमेश्वर का प्यार है ये। ఎందుకని దేవుడు అంత చేశాడు వాళ్ళకి क्योंकि सच में परमेश्वर ने उनके प्रति ऐसा किया, ఏ జనమును కలాగు చేయలేదంట किसी भी इंसानों के साथ ऐसा చక్కని नहीं किया। కీర్తనకారుడు రాశాడు भजन संहिता में ఏ लिखा है, జనమునకు ఎలాగూ చేయలేదంట ఇజ్రాయెల్ దేశం అంత దేశం किसी भी जाति के साथ ऐसा नहीं किया जितना इजरायलियों के लिए परमेश्वर ने किया। చూసావా देखा, చుట్టూరు చక్కగా శత్రువులు రాకుండా चारों ओर शत्रु ना आए करके ఇంత సురక్షితంగా పెట్టేసి पूरी तरह सुरक्षा रखी, సురక్షితంగా పెట్టేసి सुरक्षा रखी। అందుకే చూడండి इसलिए ఒక देखिए, రక్షణ కవచం ఇచ్చాను उनको एक उद्धार का कवच दिया। యెషయా 60 అధ్యాయము यशायाह 60 18వ వచనం చదవండి 18वां वचन हम पढ़ेंगे। యెషయా यशायाह 60 అధ్యాయము 18వ వచనం చదవండి 18वां वचन, చదవండి तेरे देश में फिर कभी उपद्रव और तेरी सीमाओं के भीतर उत्पात या अंधेर की चर्चा ना सुनाई पड़ेगी, ఆ, परंतु तू अपनी शहरपनाह का नाम उद्धार ఆ, और अपने फाटकों का नाम यश रखेगी। ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। ఒక్కసారి గనుక మనం యెషయా గ్రంథాన్ని తెలుగులో ఒకసారి చదవండి ఒకసారి చూద్దాం एक बार हम तेलुगु में पढ़ेंगे। తెలుగులో చదివితే अगर तेलुगु में पढ़े, చూడండి 60 60 18 18 చూడండి పిల్లరా 60:18 చూడండి ఇకను నీ దేశమున బలత్కారము మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనమను మాట గాని వినబడదు, రక్షణయే నీకు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకొందువు. చూసారా ప్రియులారా देखा प्रिय, ఎంత వాళ్ళని కాపుదలగా కాశాడు శత్రువుల నుంచి. कितनी सुरक्षा रखी उनके शत्रुओं से बचाने के लिए। ఒక సందర్భం మనకి గుర్తొస్తుంది ఇక్కడ. इसको देखकर एक संदर्भ याद आ रहा है। ఏబుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, अय्यूब को परमेश्वर ने कितना आशीष दिया, ఏబుని ఎలా ఆశీర్వదించాడు, कितना आशीष दिया, ఎలా ఆశీర్వదించాడంటే कितना आशीष दिया। సాతాను తన మాటలో వ్యక్తం చేశాడు. शैतान ने खुद अपनी बातों में इस बात को व्यक्त किया। సాతాను వెళ్ళి शैतान गया అక్కడ ఆ యొక్క సభలో నిలబడ్డప్పుడు और उस सभा में जब खड़ा हुआ, దేవుడు ఎంత చేశాడో యోబుకి దేవుడికి చెప్తున్నాడు, నువ్వు ఎంత చేసావు యోబుకి అని. अय्यूब के साथ परमेश्वर ने क्या क्या किया वही बात परमेश्वर అందుకే को నేను बता रहा స్తుతిస్తున్నాడు, है। इसलिए वो तुम्हारी स्तुति करता है, అందుకే పాటలు పాడుతున్నాడు, इसलिए वो गीत गाता है, అందుకే దేవుడు గొప్పవాడు అంటున్నాడు. इसलिए परमेश्वर महान है बोल रहा है। ఎంత చేసావు నువ్వు तुमने యోబుకి, कितना किया अय्यूब के विषय ఒక్కసారి में। తీసేయి, एक बार उन सब चीजों को हटा दो, ఒక్కసారి తీసేయి. उससे ले लो। చూడండి పేరా देखो అక్కడ प्रिय, ఏం చెప్తున్నాడు చూడండి సైతాను. शैतान उधर क्या कहता है। ఆ యేబు అయ్యో. 1:10 చదవండి. पहला अध्याय 10वां वचन, యేబు చూడమ్మా, యేబు 1:10 చూడండి. अय्यूब 1:10, क्या तूने उसकी और उसके घर की हाँ। और जो कुछ उसका है उसके हाँ। चारों ओर बाड़ा नहीं बांधा। ఆ అర్థమైందా? तूने तो उसके काम पर आशीष दी और उसकी हाँ। संपत्ति देश भर में फैल गई। 1:10 నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేసిన పనిని దీవించుచుంట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అర్థమైందా? समझ में आ गया। ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే आज के दिन हम इतने आनंदित और अच्छी तबीयत है हमारी, तो ఏంటి? क्या है कारण? దేవుని కృపే. परमेश्वर का अनुग्रह है। అసలు యోగి ఇంతగా ఆశీర్వదించబడ్డాడంటే अय्यूब ने इतना आशीष पाया, చుట్టూరని కంచె వేసేసాడు चारों ओर उसके बाड़ा बांधा है। దేవుడు. परमेश्वर ने చుట్టూరని కంచె వేసేసాడు, चारों ओर उसको बाड़ा बांध के रखा है। అందుకనే అంత ఆశీర్వాదంగా ఉన్నాడు, इसलिए इतना आशीष उसने पाया है, అంత ఆశీర్వాదంగా ఉన్నాడు. इसलिए इतना आशीष पाया है। ఈ రోజు కూడా आजकल भी మనకు కష్టాలు బాధలు ఇట్లు వచ్చినప్పుడు हमारे जीवन में परेशानी और दुख आता है, तो కొన్నిసార్లు మనం దేవుణ్ణి మనం వ్యతిరేకించినప్పుడు जब हम परमेश्वर के विरोध में रहते हैं, చూడండి, देखो ఇలా ఆనందంగా ఉన్నప్పుడేం బాగానే స్తుతించారు, जब ये आनंदित थे तब तो इन्होंने बहुत मेरी स्तुति की। అన్ని కలిసి వచ్చినప్పుడేం బాగానే స్తుతించి सब ఆనందించారు. कुछ इनके जीवन में जब भला हुआ तब वही बड़ी स्तुति और आराधना की। ఎంత చిన్న కష్టం వచ్చినప్పుడు जब थोड़ी सी समस्या जीवन में आ చూడండి, गई, నన్ను వదిలిపెట్టి देखो ये लोग मुझे छोड़कर నన్ను వదిలిపెట్టేసి मुझे छोड़कर వాళ్ళ ఇష్టమైన ఆలోచన
ఆలోచనలో తిరిగి अपने मन मर्जी से जा रहे हैं। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, ఏదన్నా సమస్య రాంగ్లే कोई समस्या आ जाए तो బైబిల్ చదవరు, बाइबल नहीं पढ़ते, ప్రార్థన చేయరు, प्रार्थना नहीं करते, లైవ్ లో రారు, लाइव में नहीं आते, దుఃఖం కూర్చుంటారు. दुख से बैठे रहते हैं। అదేమంటే లైవ్ జరుగుతుంటే బయటకు పోయి తిరుగుతూ ఉంటారు. या तो लाइव होता रहेगा, बाहर जाके घूमते रहेंगे। ఏ రామంటే కూర్చోమంటే आ जाओ, बैठ जाओ बोलेंगे तो చూడ పెట్టారు. अरे छोड़ो, దేవుడు లేడు గీవుడు లేడు. परमेश्वर नहीं है, నువ్వు कोई చూస్తే नहीं। చూడు నేను రాను. तुम देखना है तो देख लो, मैं లే, नहीं आऊंगा। దేవుడు నాకేం చేయదు. परमेश्वर ने कुछ नहीं किया मेरे जीवन में। మా పోలీసు సాక్ష్యం చెప్పావుగా, अरे पिछली बार तुमने गवाही बताई थी, అంటే దేవుడు చేసాడు కాబట్టి చెప్పాను. तब परमेश्वर ने किया इसलिए गवाही అంటే बताई। ఆ సమయంలో దేవుడు ఎంత బాధపడతాడు అన్నది ఆ వ్యక్తి తెలీదో, అది ఆ స్త్రీ గాని పురుషుడు గాని. वो स्त्री हो या पुरुष हो, उस समय प्रभु कितना दुखित होगा उसे पता नहीं। ఎంత దుఃఖపడతాడో, कितना दुखित हो जाएगा, ఎంత దుఃఖపడతాడో అప్పుడు ఆ మనిషి తెలియదు. परमेश्वर कितना दुखित होता है उस समय उस इंसान को नहीं पता, ఎందుకంటే क्योंकि దేవునితో అతను నడవటం లేదు, దేవుని యొక్క అనుభవం అతనికి లేదు. परमेश्वर के साथ वो चलता नहीं, परमेश्वर का अनुभव नहीं है उसके అతడైనా अंदर। ఆమె అయినా ఎవరైనా సరే स्त्री हो या पुरुष हो, రక్షణ పొందినవాడు, जिन्होंने उद्धार पाया है, రక్షణ పొందినవాడు. जिन्होंने उद्धार पाया है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఒకసారి एक बार చూడండి హోషియా होशे 10:1 చదవండి. 10:1 पढ़ेंगे। హోషియా పుస్తకం తీయండి ఒకసారి. होशे की पुस्तक खोलेंगे, 10:1 చదవండి. 10:1 10:1 10:1 తీయండి. హోషియా. इज़राइल एक लहलहाती हुई दाखलता सी है जिसमें बहुत से फल भी लगे, परंतु जो जो उसके फल बढ़े तो उसने अधिक वेदियां बनाई। जैसे जैसे उसकी भूमि सुधरी वैसे ही वे सुंदर लाटे बनाते गए। చూసారా, ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఎలా అంట? कैसे है इज़राइल? ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంట? कैसे है इज़राइली लोग? విస్తారముగా ఫలించిన ద్రాక్ష చెట్టుతో సమానం. लहलहाती हुई दाखलता सी जिसमें बहुत से फल लगे हैं, वैसा है। చెట్టు విశ్వాస జీవితానికి సాదృశ్యం. पेड़ विश्वास के जीवन का सादृश्य है। తోట అనేది మన జీవితంలో ఫలభరితం. అంటే बारी मतलब हमारे जीवन में ఎలా फलवंत, ఫలిస్తున్నాం? किस तरह हम फलवंत होते हैं? దేవుళ్ళలో ఫలిస్తున్నామా? प्रभु में फलवंत होते हैं, లోకంలో ఫలిస్తున్నాం? संसार में फलवंत होते हैं। ఎక్కడ ఫలిస్తున్నాం మనం? किधर फलवंत होते हैं? ఏ విధంగా ఫలిస్తున్నాం? किस तरह फलवंत होते हैं? వారు ఫలము ఫలించిరి అని రాశాడు అక్కడ. वहां पे लिखा है वो फल बड़े। చూసారా, देखा, వాళ్ళు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములు మరి విశేషముగా చేసు వచ్చిరి. जो जो उसके फल बड़े त्यों त्यों उनने अधिक वेदियां बनाई। అర్థమైందా? समझ में आया? వాళ్ళకు ఫలవంతమైన ద్రాక్ష తోటలు అంట. फलवंत दाख की बारियां थी उनकी। ఇప్పుడు చూడండి, మీరు अभी भी जाके देखिए, ఇజ్రాయేల్లో చూస్తేనంట, इज़राइल जाके अगर हम చూసి देखेंगे వచ్చిన तो వాళ్ళు చెప్తా ఉంటారు, जो देख के आते हैं बताते हैं, ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడ. बहुत ही आनंद लगता है वहां पर। ఎందుకని? क्यों? ఇజ్రాయేలీలు इज़राइली ఈ लोग భూమి మీద इस पृथ्वी దేవుని पर యొక్క శారీరక సంతానం ప్రియులారా. परमेश्वर की शारीरिक संतान है। అబ్రహాముకు చేసిన వాగ్దానం ఎప్పుడు తీసివేయడు. अब्राहम के साथ जो वादा किया वो कभी भी नहीं टलेगा। అందువల్ల పరలోకానికి వెళ్తారా వాళ్ళు? तो क्या इस आशीष से वो स्वर्ग जाएंगे? ఇది మనం గమనించాలి. इस बात पर भी ध्यान देना ఇది है, గమనించాలి. इस बात पर ध्यान ఇది देना కొంచెం है, ఆలోచించాలి. इसके बारे में सोचना है। మీరు అనొచ్చు, आप कह सकते పాస్టర్ हैं, గారండి, पास्टर जी, మరి వాళ్ళకి భూమి మీద ఆశీర్వాదం ఉంది, पृथ्वी पर तो उनके जीवन में हमेशा आशीष మరి है, వాళ్ళకి శారీరక సంతానం, वो तो शारीरिक संतान है మరి రేపు परमेश्वर యేసు के। ప్రభు వచ్చి ఎత్తబడతారా ఎత్తబడరా? अगले दिन जब यीशु मसीह आएंगे तो उठाए जाएंगे या नहीं? రేపు చెప్తా విషయం, इसके बारे में मैं कल बताऊंगा, మీకు రేపు చెప్తాను. कल बताऊंगा। వాళ్ళు ఎత్తబడతారా ఎత్తబడరా? उठाए जाएंगे या नहीं जाएंगे? ఎందుకని? क्यों? వాళ్ళు భూమి మీద ఆశీర్వాద సంతానం కదా, क्योंकि पृथ्वी पर तो आशीष की संतान వాళ్ళు है, అబ్రహాం సంతానం वो तो కదా, अब्राहम की संतान है। మరి ఎత్తబడతారా? ये लोग उठाए जाएंगे, మరి మనం ఆలోచించాలి కొంచెం. इसके बारे में हमें थोड़ा सोचना होगा। ఇది ఆలోచిద్దాం, రేపు ఆలోచిద్దాం. कल के दिन सोचेंगे, మన దగ్గర అంత సమయం లేదు अब కాబట్టి हमारे पास अभी इतना समय नहीं है। ఈ టాపిక్ ని కొంచెం ముందుకు నడిపిద్దాం. इस टॉपिक को थोड़ा आगे बढ़ाएंगे। ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు, ये एक दिन में खत्म नहीं होगा, ఒక్కరోజు అయిపోయేది एक కాదు. दिन में खत्म नहीं होगा, రోజు రోజుకి ఇందాం थोड़ा थोड़ा रोज सुनेंगे सुनेंगे। మరి రేపు విషయంలో कल के विषय में ఈ భూమి మీద శారీరక సంతానం అనేటువంటి అబ్రహాం సంతానము ఆశీర్వాద సంతానం కాబట్టి ఫలభరితమైన సంతానం కాబట్టి వీళ్ళు యేసు ప్రభుత్వం ఎత్తబడతారా? पृथ्वी पर परमेश्वर के शारीरिक संतान और बहुत ही फलवंत संतान इजरायली लोग तक यीशु मसीह आएगा तो उठाए जाएंगे वो लोग। చూడండి, देखिए, ఒకసారి మనం एक बार हम చూడండి, ఒకసారి కీర్తనలు తీయండి, కీర్తనల గ్రంథం తీయండి అమ్మా, కీర్తనలు एक बार తీయండి. भजन संहिता निकालेंगे। కీర్తనలు 80, भजन संहिता 80 చూడండి 80 अध्याय 8, 9 చదవండి. 8 और 9 वचन पढ़ेंगे। కీర్తన भजन संहिता अध्याय 80 80 8, 9. तू मिस्र से एक दाखलता ले आया और अन्य जातियों को निकाल कर उसे लगा दिया। तूने उसके लिए स्थान तैयार किया है और उसने जड़ पकड़ी और फैल कर देश को भर दिया। 80, 8, 9 చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి,
అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. చూసారా? అంటే అర్థం ఏం తెలుసా? मतलब क्या है? ఇజ్రాయేలు లేనిదే ఆత్మీయ క్రైస్తవుడు లేడు. बिना इजरायलियों के आत्मिक क्रिश्चियन नहीं है। ఇజ్రాయేల్ లేనిదే భూమికి ఆశీర్వాదాలు లేవు. बिना इजरायलियों के पृथ्वी में आशीष नहीं है। ఇజ్రాయేల్ లేనిదే దేవుడు ఎవరో ఎవరికే తెలియదు. बिना इजरायलियों के पता ही नहीं అందుకే परमेश्वर कौन है యేసయ్య किसी को చెప్పాడు, भी। రక్షణ యూదులలో నుంచి వచ్చిందని. इसलिए यीशु मसीह ने कहा उद्धार यहूदियों से आया है। అసలు వాళ్ళు లేకపోతే రక్షణకు అర్థమే లేదు. अगर वो लोग नहीं होते तो उद्धार का कोई अर्थ ही नहीं అసలు होता, అర్థమే లేదు. कोई अर्थ ही नहीं। అయితే జనాలు అనుకోవచ్చు, तो लोग सोच सकते हैं పరాయి దేశం, पराई देश మన దేశం కాదు, हमारा देश नहीं మన है, దేశానికి దేవుళ్ళు ఉన్నారు, हमारे देश में परमेश्वर ఆయన है, పరాయి దేశం. वो तो पराई देश का अरे भगवान है, रुको। ऐसा सोच सकते हैं। ఎందుకని? क्यों? మనిషి యొక్క జ్ఞానం అంతవరకే. क्योंकि इंसान का ज्ञान सिर्फ इतना ही है। మనిషి యొక్క జ్ఞానం అంతవరకే పరిధిలో ఉంది కాబట్టి మనిషికి అర్థం కాదు. इंसान का ज्ञान उसी हद तक है, इसलिए उसको कुछ समझ में ही नहीं आता। మనకు తెలుసు. हमें पता है। ఎందుకని? क्यों? మన జ్ఞానం మంద కాదు, हमारा ज्ञान हमारा नहीं है, దేవుని జ్ఞానం. वो परमेश्वर का కానీ ज्ञान దేవుని है। జ్ఞానం భూమి అంతా నిండి ఉంది కాబట్టి परमेश्वर का ज्ञान पूरी पृथ्वी में भरा हुआ है, మనకు తెలుసు इसलिए ఏంటో. हमें पता है ये क्या है। మనకు తెలుసు మనము దేవుని జ్ఞానంతో నిండిన వాళ్ళం కాబట్టి. हमें पता है क्योंकि हम परमेश्वर అసలు के ఇక్కడ ज्ञान నుండి से भरे జీవితం हुए हैं। పరలోకంలో ఏం జరుగుతుందో, यहाँ बैठकर हम बता सकते हैं स्वर्ग में क्या हो ఇప్పుడు रहा మనం है। ఎక్కడ నుండి పరలోకం ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పగలం. अभी हम बैठकर बता सकते हैं स्वर्ग में क्या हो रहा है। అర్థమైందా? समझ में आ रहा ఇంకొక है? రకంగా ఆత్మీయంగా చెప్పాలంటే अगर आत्मिक तौर पर बताया जाए तो రేపు ఏం జరగబోతుంది, कल के दिन क्या होने वाला है? రేపు ఏం జరగబోతుంది? कल के दिन क्या होने वाला है? మంచే జరుగుతుంది. अच्छा ही होगा। ఎందుకని? क्यों? మనం మంచిగా ఉంటే మంచిగా జరుగుతుంది. अगर हम अच्छे से रहेंगे तो सब कुछ अच्छा होगा। పౌలు గారు ఒకటే మాట, पौलुस ने एक ही बात कही, బ్రతికుంటే నీ కొరకు నేను జీవిస్తాను, చనిపోతే పరలోకం తెలియదు. अगर मैं जिंदा रहूंगा तो तुम्हारे लिए जीऊंगा, ఇది రేపు ఏం बचाऊंगा तो జరుగుతుందో स्वर्ग ఇంకా चला అదే जाऊंगा। జరుగుతుంది. మనకు తెలుసు కదా రేపు ఏం तो జరుగుతుందో. कल क्या होगा वही होगा, हमें पता है రేపు ఏం क्या జరుగుతుందో होगा। చెప్పండి. बताइए कल क्या होगा। చనిపోతే పరలోకానికి, मर गए तो स्वर्ग में जाएंगे, బతికుంటే నీ కొరకు. प्रभु अगर ఇదే जिए तो రేపు आपके लिए। జరిగేది. यही होने वाला है। ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? समझ में आ रहा है? రేపు ఏం జరుగుద్ది? कल क्या होगा? భయపడే పర్లేదు. डरने की నేను जरूरत नहीं। చెప్తున్నాను రేపు ఏం జరుగుతుంది. मैं बता रहा हूँ कल क्या होगा। ఏం జరుగుతుంది రేపు? क्या होगा? చనిపోతేనేమో పరలోకం, अगर मर गए तो स्वर्ग, బ్రతికుంటే जीवित रहे అది तो చేద్దాం ఇది చేద్దాం, ये करेंगे वो करेंगे, అది వండుకుందాం ये ఇది వండుకుందాం, पकाएंगे वो पकाएंगे, అది తిందాం ये खाएंगे ఇది తిందాం, वो खाएंगे, ఆడికెళ్దాం उधर जाएंगे ఏడికెళ్దాం, इधर जाएंगे, సత్య ఆడికెళ్దాం, मरेंगे तो कहाँ जाएंगे? పరలోకానికి వెళ్దాం. स्वर्ग जाएंगे। ఇంకేం మనకు భయం ఉంది? तो फिर डरने की जरूरत क्या है? ఇంకా భయం సింహానికి భయం ఉంది. ఇంకా शेर को डरने की जरूरत क्या ఎవరు है? భయపడతారు? कौन डरते రేపు हैं? ఏం జరుగుద్దు, पता नहीं कल రేపు क्या ఏం होगा, జరుగుద్దు. पता नहीं कल क्या होगा। రక్షణ లేని వాళ్ళుగా, నిరీక్షణ లేని వారిగా, నిద్ర లేకుండా ఉండబాకండి. जिनके जीवन में उद्धार नहीं, जिनके जीवन में आशा नहीं, రేపు ఏం ऐसे ही జరుగుద్ది, सोते రేపు हुए, ఏం జరుగుద్ది. అరే నన్ను అడగ, నేను చెప్తా రేపు ఏం ना జరుగుద్ది. सोते हुए चिंता मत करो कल क्या होगा, मुझे ఏం पता జరుగుద్ది? है, मुझसे पूछो ఏం జరుగుతుంది? क्या होगा। చనిపోతేనేమో పరలోకానికి, బతికుంటేనేమో ఇంకొక లైవ్ లో తీసుకొద్దాం, मर गए तो स्वर्ग, अगर जीवित रहे तो कल के दिन एक और को लाइव में लेके ఒక आएंगे, లైవ్ లో తీసుకొద్దాం. नए लोगों को लाइव में ఇలా लेके आएंगे। దేవుడు చెప్పాడు. आज के दिन प्रभु ने मुझे ఒక कहा ఆత్మీయ మాట, एक आत्मिक बात ఒక వ్యక్తిని बताई, నువ్వు లైవ్ లో తీసుకొస్తే గర్భం దాల్చినట్లు. एक व्यक्ति को आप लाइव में लेके आते हो तो मतलब गर्भ धारण कर लिया, గర్భం దాల్చావు. गर्भ धारण ఆ कर लिया। వ్యక్తి లైవ్ లో బాగా ఎదుగుతున్నాడు అనుకో, अगर वो व्यक्ति लाइव में अच्छे से बढ़ रहा है, గర్భంలో బాగా పెరుగుతున్నాడు. गर्भ में अच्छे से चल रहा है, రేపు బాగా రక్షణ పొందాడు అనుకో, अगर कल के दिन उसने अच्छे से उद्धार पा लिया ప్రసవించావు. तो आप प्रसव कर నీ लिया, ఆత్మీయ నొప్పులు ఫలించింది. तो आपका आत्मिक दर जो है सफल हो गया। ఇవాళ నాకు దేవుడు చెప్పాడు. आज के दिन प्रभु ने मुझे మరి बताया। ఎంతమంది గర్భం దాలుతారు? तो कितने लोग गर्भ धारण करेंगे? ఎంతమంది గర్భం तो దాలుతారు? कितने लोग गर्भ धारण రండి करेंगे? ప్రార్థిద్దాం. तो आइए प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटी सी प्रार्थना। సర్వశక్తిమంతుడా, हे सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के कृपालु, వందనాలు నాయన. धन्यवाद प्रभु। నిజంగా నాయన మీరు सच में प्रभु, ఇజ్రాయెల్కి ఎంత చేశారు ప్రభు? आपने इस्राएलियों के साथ कितना कुछ ఎంత किया, చేశారు నాయన. कितना किया। నిజంగా నీ యొక్క ఆవేదన ఈ రోజు విన్నాం. सच में प्रभु आपका दुख आज के दिन వాళ్ళు हमने ఈ सुना। భూమి మీద నాయన శరీర సంతానం वो నాయన. पृथ्वी पर शारीरिक संतान है, మేమైతే ఆత్మిక हम तो సంతానం. आत्मिक संतान है प्रभु। శరీరక సంతానానికి ఎంత చేసేవో शारीरिक संतान के विषय में कितना ఆత్మీయ किया, సంతానం మాకు కూడా అంతే చేస్తాం. आत्मिक संतान है हम వాళ్ళు हमारे బాధ शरीर పెట్టినట్టు में మేము दुख నిన్ను देंगे। బాధ పెట్టకూడదు. जैसे उन लोगों ने आपको दुख दिया वैसे हम आपको दुख नहीं देंगे। నేను దుఃఖం పెట్టనయ్యా. मैं दुखित नहीं करूंगा। ఎంత బాధపడ్డావయ్యా నువ్వు, प्रभु आप कितने दुखित ఎంత हुए, బాధ పెట్టారయ్యా. कितना दुखित किया నేను उन्होंने బాధ आपको। పెట్టినాను. ఈ రోజు మనం నిర్ణయించుకుందాం. हम निर्णय करें कि हम दुखित మనం नहीं करेंगे, నిర్ణయించుకుందాం. हम निर्णय करेंगे। ప్రభువా, प्रभु, నీ బిడ్డలు ఈ వాక్యం విన్నారు. आपके बच्चों ने आज वचन ఈ सुना, వాక్యాన్ని 100% ఫలించే సహాయం చేయి. इस वचन को 100 के 100 गुना फलवंत कीजिए। కొద్ది వాక్యం దేవుడు ये దీవించు. छोटा सा वचन प्रभु आशीष करे। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की कृपा, अनुग्रह, पवित्र आत्मा का सहभागी आज और युगानुयुग तक सदा काल बने रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।